రాజేష్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. ఒక నిమిషం. ఎంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకెంత గౌరవాన్ని ఇచ్చిన అన్న యార్లగడ్డ వెంకటరావు గారికి, పసుపు సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, లోకేష్ అన్న నాయకత్వం, యార్లగడ్డ నాయకత్వం, గన్నవరం గడ్డ నిజంగా కృష్ణా జిల్లా వాళ్ళకి పౌరుషం ఉంటే వాళ్ళ ప్రాంతాన్ని రాజధాని కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమాధి కడితేనే మీరు పౌరుషం ఉన్నవాళ్ళు. కడతారా గట్ల చెప్పండి. మీ ప్రాంతాన్ని మొత్తం బదనాం చేశాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చేత, లోకేష్ గారి చేత శభాష్ అనిపించుకుని అలాంటి నాయకుడు మీకు నిలబడ్డాడంటే, ఆయన్ని గెలిపించుకుంటే గన్నవరాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే నెంబర్ 1 శాసనసభలుగా ఆయన నిలబెడతాడు. అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా గెలిపించాలి. వెంకట్రావు గారిని గెలిపించడానికి సిద్ధమా కాదా? ఈ రాష్ట్రంలో ఓడించడానికి నేను సిద్ధం. ఈ గన్నవరాన్ని, ఈ ప్రాంతాన్ని రాజధాని కాకుండా కొలాబ్ చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి ఈ ప్రాంతంలో ఉన్న పౌరుషవంతులైన గన్నవరం శాసనసభలో ఉన్న ప్రతి ఓటర్ సిద్ధమా అని అడుగుతున్నాను. యార్లగడ్డని గెలిపించడానికి సిద్ధమా? అసెంబ్లీ మెజారిటీతో తెలుగుదేశం జెండా వేయడానికి సిద్ధమా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నాలుగు చెప్పుకోవడం కాదు, వెళ్ళి ప్రతి చోట చెప్పండి. మెజారిటీగా ఉన్నాం, గుండె మీద చెయ్యేసుకుని అప్పటిన్నాం. ఈ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రంలో 2024లో మొట్టమొదటి సీట్లు 50 సీట్లని ప్రతి ఒక్కరు మన ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ నవాసన రాజేష్ గారికి, బాపులపాడు అంబేద్కర్ యువసేన ఆధ్వర్యం గజమాల శాలువాతో శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారికి, అలాగే మహాకృష్ణ రాజేష్ గారికి ఇరువురికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది.